పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఆయన తీసుకున్న శాఖల్లో లాంగ్ రన్ సస్టైనెన్స్ రిలేషన్ ఉంటుంది మనందరికీ. కాకపోతే మేము రిక్వెస్ట్ చేసేదల్లా ఒకే ఒకటి, మా అందరికీ ఐకమత్యంగా పనిచేస్తున్నాం. క్యాడర్ని ఆయన పోగొట్టుకోకూడదు, ఈయన పోగొట్టకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆయన 5 ఏళ్ళ పాలన ఎట్టా ఉందో క్యాడర్ని అసంతృప్తి చేశారో, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ క్యాడర్ని నిర్లక్ష్యం చేయొద్దని తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల పాలనలో ఉంది. పార్టీ క్యాడరు చాలా అతి దారుణంగా నష్టపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వాళ్ళ క్యాడర్ ఎంతో కొంత పుంజుకున్న మాట, ఆర్థికంగా బలపడిన మాట వాస్తవం. కెరియర్ గురించి ఏం భయపడకుండా ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు రూల్స్కి లో వెళ్తాం వల్ల కొంత క్యాడర్కి నష్టం చేసినప్పటికీ పాస్ట్ 5 సంవత్సరాలు నారా లోకేష్ గారి మీద తెలుగుదేశం పార్టీ మొత్తం పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం పెట్టుకుంది. పార్టీ క్యాడర్ని ఆర్థికంగా బలపరుచుతారు నారా లోకేష్ గారని పూర్తి నమ్మకం ఉంది. మరి 4 మంత్స్ నుంచి పార్టీ క్యాడర్ ఇంకా దారుణంగా ఎప్పుడైతే అధికారంలో లేనప్పుడు ఎట్టా ఉన్నామో అట్టాగే ఉన్నాం తప్పితే ఆర్థికంగా ముందుకెళ్ళే ఇది ఇప్పటికైతే కనపట్లేదు. కొంత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదో ఒక విధంగా పార్టీ క్యాడర్ని ఆర్థికంగా బలపరిచే విధంగా కొంత అవుట్ ఆఫ్ లా వెళ్ళమని నేను చెప్పను, కానీ కొంత రిలీఫ్ ఇవ్వమంటున్నాను క్యాడర్కి. క్యాడర్ బతుకుంటే మళ్ళీ ఇంకో 20 ఏళ్ళైనా లోకేష్ గారు సీఎం అయ్యేదాకా కూడా పార్టీకి క్యాడర్ గట్టిగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇట్లా ఉంటే కనుక ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ కంటిన్యూ ఎ లాంగ్ టైమ్ ఫర్ దిస్ గవర్నమెంట్ టు సస్టైన్ ఇన్ లాంగ్ లైఫ్. ఐ వుడ్ డెఫినెట్లీ రిక్వెస్ట్ నారా లోకేష్ గారు, ఎందుకంటే ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది యూత్కి. ఆయన ఇట్లా చేస్తే కొంత పార్టీ క్యాడర్కి బాగుంటుందని తెలియజేస్తున్నా. తప్పకుండా పాలన బాగుంది, కొంత అసంతృప్తి వస్తుంది, కానీ డెఫినెట్గా 29లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి గెలుస్తుంది తప్పకుండా. మరి పార్టీ క్యాడర్ని ఏ విధంగా బతికిస్తారో మరి లోకేష్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని క్యాడర్కి ఒక మంచి ఉద్దేశం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. అదొక్కటే తెలియజేయడానికి మేమందరం క్యాడర్ అంతా ఉయ్యూరే కాదు, అన్ని పూర్తి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం ఇదే ఫీల్ అవుతుంది. కొందరు ఎక్స్ప్రెస్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళకున్న దీనికి మాకేం ఉండదు కాబట్టి నేను చెప్తున్నాను. నేను అదే అనేదండి, డెవలప్మెంట్ అనేది పబ్లిక్కి చేస్తున్నాం మనం, కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్కి మనం చేయట్లా, పబ్లిక్కి చేస్తున్నాం. క్యాడర్ ఉంటేనే పార్టీ స్ట్రాంగ్గా ఉంటుంది. 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఉందంటే క్యాడర్ వల్లే. అలాంటి క్యాడర్కి మనం అన్యాయం చేయకూడదని నేను రిక్వెస్ట్ చేసిన. పబ్లిక్కి 100% ఇప్పుడు అమరావతి కూడా ఇదవుద్ది, తప్పకుండా మంచి లెవెల్లోకి గవర్నమెంట్ వెళ్తుందని అందరికీ నమ్మకం ఉంది. జాబ్స్, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూయే ఉండదు. దెర్ ఇస్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ బట్ నాట్ అన్ఎంప్లాయ్మెంట్. సో మంచి రిజల్ట్ వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. క్యాడర్ని మాత్రం గుర్తుపెట్టుకోండి.